హలో గైస్, నేను ఒక బ్రాండ్ న్యూ కమ్యూనిటీ మీ ముందుకు తీసుకొచ్చిన. దీనిలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి లిటరల్లీ 300Kనే ఉంది. ఎందుకు అంటే ఇది ఆల్మోస్ట్ స్క్రాచ్ స్టేజ్లో ఉంది. సో మీరు ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ నా బ్యాక్ సైడ్ అక్కడ కడుతున్నారు కదా, అవి వచ్చేసి మన మోడల్ హోమ్స్. దానిలో ద కమ్యూనిటీ పేరు వచ్చేసి కాటేజెస్. ఓకే, నేను క్లియర్గా చూపిస్తాను. అవి మోడల్ హోమ్స్ కడుతున్నారు. సో ఆ మోడల్ హోమ్స్లో చూస్తే అమెరికన్ లెజెండ్, ట్రై పాయింట్ హోమ్స్ అండ్ కోవెంట్రీ హోమ్స్ ఉన్నాయి. కరెంట్ నేను చూసినంత వరకు అయితే ఇది లిటరల్లీ స్క్రాచ్ పీరియడ్లో ఉంది. ఈవెన్ జస్ట్ ల్యాండ్ మాత్రం చదువు చేసిర్రు అండ్ రోడ్లు మాత్రం వేసి ఉన్నారు. రోడ్లు చూస్తున్నారు కదా, రోడ్లు మాత్రం వేసి ఉన్నారు. సో ఈ ఏరియాలో బేసిక్గా ఇంత చీప్లా అంటే పక్కనున్న రిడ్జ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ వెనక సైడ్ చూపించిన కదా ఇంతకుముందు, ఆ రిడ్జ్ కమ్యూనిటీలో కరెంటు ఆల్మోస్ట్ సింగిల్ ఫ్లోర్ 2000 స్క్వేర్ ఫీట్ హౌస్ కూడా లిటరల్లీ 500K మినిమం ఉంది. ఖచ్చితంగా 500K పెట్టాల్సి ఉంది. అదే ఇక్కడ ఈ పక్కన రోడ్ ఇటు సైడ్కి వచ్చేసరికి ఈ కమ్యూనిటీలో స్క్రాచ్లో ఉంది కదా, ఇది 300K అంటున్నాడు. బేసే 300K అంటున్నాడు. సో ఆల్మోస్ట్ హ్యూజ్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు స్క్రాచ్లో ఉంది కాబట్టి దాన్ని అంత తక్కువ పెట్టిండు. ఒకవేళ ఇనిషియల్ 1 year అయిపోయింది అనుకోండి, కొంచెం ఇల్లులు సేల్ అయిపోయి కొంచెం బుకింగ్స్ అయిపోయిన తర్వాత ఆ రేట్లు పెంచుతాడు. మీరు ఒకవేళ ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ మీ ఆఫీస్ ప్లేన్ ఫ్రిస్కో సైడ్ ఉన్నా కూడా ఇక్కడికి నుంచి డెంటన్ కౌంటీకి వెళ్ళడానికి, ఆ డెంటన్ సిటీకి వెళ్ళడానికి మహా అంటే 3 miles, అక్కడ నుండి 380 ఎక్కేసి డిఎన్టీ అండ్ ఫ్రిస్కో ప్లేన్కి వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గానే. అండ్ ఇర్వింగ్ సైడ్ వెళ్ళాలన్నా అక్కడ ఆల్మోస్ట్ I-35 ఉంది. ఆ వెనక సైడు ఆ గుట్ట ఉంది కదా, గుట్ట వెనకనే I-35 ఉంది. సో ఆ I-35 ఎక్కినా కూడా వెళ్ళిపోవచ్చు ఇర్వింగ్ సైడ్ కూడా. సో ఓవరాల్గా ఇది ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ కమ్యూనిటీ. ఇది కాకుండా ఈ కమ్యూనిటీలో అటు సైడు ఆల్మోస్ట్ కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు. ఆ కమర్షియల్ కాంప్లెక్స్లో HEB అండ్ బేలర్ స్కాట్ హాస్పిటల్ ఇవి 2 కరెంటు కన్ఫర్మేషన్ అయినాయి. బట్ ఇంకా ఫర్దర్ ఇంకేమేమి వస్తాయి ఏంది అనేది ఇప్పుడైతే తెలియదు. బట్ ఓవరాల్గా చూస్తే ఒక 3 మోడల్ హోమ్స్ బిల్డ్ చేస్తున్నారు. మనం ఆ మోడల్ హోమ్స్ దగ్గరికి వెళ్ళి జస్ట్ బేసిక్గా ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది చూపిస్తా ఇప్పుడు. నార్త్ లేక్లో I-35 నుండి డెంటన్ సైడ్ వెళ్తున్న సైడ్ ఆల్మోస్ట్ రాబ్సన్ ర్యాంచ్ అనే ఒక రోడ్ ఉంటుంది. సో ఆ రాబ్సన్ ర్యాంచ్ రోడ్కి నార్త్ సైడ్ ఆల్మోస్ట్ I-35 ఎడ్జ్లోనే ఇది ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ కమ్యూనిటీ. కరెంటు ఆడ ఆల్మోస్ట్ మన మోడల్ హోమ్స్ కడుతున్నారు. ఐ థింక్ డిఫరెంట్ ఉన్నట్టున్నాయి. కోవెంట్రీ హోమ్స్, అమెరికన్ లెజెండ్ హోమ్స్, ట్రై పాయింట్ హోమ్స్, ఇట్లా డిఫరెంట్ వాళ్ళ బిల్డర్స్ ఉన్నట్టున్నారు. కరెంట్ అయితే ఆ మోడల్ హోమ్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అండ్ ల్యాండ్ని కరెంటు ఓన్లీ రోడ్స్ మాత్రం వేసి ఉన్నారు. ఓన్లీ రోడ్స్ కంప్లీట్గా కొంచెం చూస్తే మొత్తం రోడ్లు వేసారు. బట్ ఈవెన్ ల్యాండ్ని కూడా చదును చేసి ఇట్లా ఒక ఈచ్ లాట్ ఉంటుంది కదా, ఆ లాట్ల లాగా ఇంకా కన్వర్ట్ చేయలేదు. సో ఇది ఆల్మోస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. నేను ప్రైసింగ్ చెక్ చేస్తే స్టార్టింగ్ ఫ్రమ్ 300K అని ఉంది. సో ఈ ఏరియాస్లో సో ఇవి కరెంట్ మోడల్ హోమ్సే. ల్యాండ్ చూస్తే చాలా పెద్దది, చాలా పెద్ద ల్యాండ్ని చదును చేసి పెట్టారు. అటు సైడు ఇట్లా బ్రాండ్ న్యూ స్క్రాచ్ దగ్గర కొనుక్కుంటే ఏంటంటే మనకి ఇల్లు బుక్ చేసి ఆ మన ఇల్లు రెడీ అయ్యడానికి 1.5 year ఎంతో టైం పడుతుంది కదా. ఈ టైం లోపల మనకి అట్లీస్ట్ మినిమం వాల్యూ రేజ్ అవుతుంది. సో 300 దగ్గర కొన్నా కూడా, అంటే కొన్ని అన్ని అడిషనల్ ఫీచర్స్ అవి వేసుకొని 350కి అట్లా కొన్నా కూడా స్టిల్ ఒక 1-2 years అయ్యే లోపల మినిమం ఆఫ్ 50K to 100K రేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరూ ఇల్లులు కొనాలి అంటే భయపడుతున్నారు కదా, ఓవర్ రేటెడ్, హై రేటెడ్ ఉన్నాయని. బట్ నాకు తెలిసి ఇది మచ్ బెటర్ అనుకుంటా రేటు కరెంటు.
ఐ థింక్ అటు సైడ్ ఇంకొక బోర్డు కనిపిస్తుంది, పెర్రీ హోమ్స్. సో పెర్రీ హోమ్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ. అక్కడ పెరీ హోమ్స్ బోర్డు ఉంది 60 అని. కమ్యూనిటీ పేరు ల్యాండ్ మార్క్. కమ్యూనిటీ పేరు వచ్చేసి ల్యాండ్ మార్క్. స్క్రాచ్ దగ్గర బిల్డ్ చేస్తున్నారు కరెంట్. అండ్ ఇక్కడ హైలాండ్ హోమ్ది హోమ్. అండ్ ఇక్కడ అమెరికన్ లెజెండ్ హోమ్, సెకండ్ది అమెరికన్ లెజెండ్. సో థర్డ్ వచ్చేసి ట్రై పాయింట్ ఉంది. అటు సైడ్ వెళ్తే ఆల్మోస్ట్ కోవెంట్రీ హోమ్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ డిఫరెంట్ అన్ని మోడల్ హోమ్సే కడుతున్నారు కరెంట్. డ్రీస్ కూడా ఉంది, డ్రీస్ కస్టమ్ హోమ్స్. ఆ పర్టికులర్ వెండర్ కూడా ఉన్నట్టుంది అక్కడ డ్రీస్. సో కమ్యూనిటీ పేరు వచ్చేసి ల్యాండ్ మార్క్. నార్త్ లేక్లో ఉంది. సో కరెంట్ జస్ట్ బేసిక్ మోడల్ హోమ్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు కొనుక్కుంటే చాలా చీప్లో వచ్చే పాసిబిలిటీ ఉంది. ఐ థింక్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ కమ్యూనిటీని. కమ్యూనిటీ పేరు ల్యాండ్ మార్క్. ఓకే, ఇక్కడ తిరిగి చూపించడానికి కూడా పెద్దగా ఏం లేవు, కరెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి.
సో చూసారు కదా, అన్ని రకాల బిల్డర్స్ ఉన్నారు. సో వాళ్ళ లింక్ అవి నేను డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ ఫర్దర్గా ఈ డెవలప్మెంట్ ఎంతవరకు అవుతుందో చూసి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను, ఒక 1 మంత్కో 2 మంత్స్కో, బేస్డ్ ఆన్ ద ప్రోగ్రెస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ పర్టికులర్ కమ్యూనిటీ, ల్యాండ్ మార్క్ కమ్యూనిటీ నేమో కొత్తగా బ్రాండ్ న్యూగా స్టార్ట్ అవుతుంది. సో చెక్ చేసుకొని వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి ఎక్స్ప్లోర్ చేయండి. కరెంట్ అయితే ఇల్లు చూడడానికి కూడా ఏం లేవు, ఓన్లీ మోడల్ హోమ్స్ మాత్రమే కడుతున్నాడు. సో థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.